కిరణ్ గారు నమస్కారం అండి. నేను D1 నుంచి సార్, ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీరు క్రియాశీలక సభ్యత్వంగాను నాయకులుగాను చేసి ఉన్నారు. అప్పటికి అంటే నాడు 2019 నుంచి 24 నుంచి మారింది కదా, ఈ విషయంలో జగన్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు ప్రజలకి? ప్రస్తుతం రాష్ట్రంలో పేద వర్గాల్లో చాలా మార్పు కనపడతా ఉంది. అందుకు కారణం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద వర్గాలకి చదువు అవసరం, ప్రతి ఇంట్లో చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకెళ్తుంది అనేటువంటి ఆలోచన విధానం అది ఖచ్చితంగా అమలవుతుంది ఈ రాష్ట్రంలోనే. గతంలో అనేక ప్రభుత్వాలు పాలన చేసినా రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలవుతుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. అందుకు కారణం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఇవాళ కార్పొరేట్ పాఠశాలలాగా కనపడతా ఉన్నాయి. వాటికి ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ, టైయే బెల్ట్లతో సహా ఇవాళ కాన్వెంట్ పిల్లలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలల పిల్లలను కూడా ఖాళీ చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఖచ్చితంగా ఉన్నాయి. ఇవన్నిటికీ ఈ మార్పు రావడానికి కారణం ఏంటంటే ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ఇవాళ చదువుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, ఇంకా గోరుముద్ద కానీ ఇలాంటి కార్యక్రమాలనే కాకుండా పెన్షన్స్ కానీ, లేకపోతే వికలాంగుల పెన్షన్స్ కానీ ఇవన్నీ పెరుగుదల, ప్రతి వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి కూడా ఇవాళ సంక్షేమ పథకాలు వెళ్ళటం వల్ల పిల్లల్ని చదివించుకుంటా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. క్షేత్రస్థాయిలో కూడా ఇవాళ నాయకులు కూడా ఖచ్చితంగా అన్ని సచివాలయాలని సందర్శించి ఎలా పథకాలు అందుతున్నాయి అనేది కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఖచ్చితంగా పేద వర్గాలు కాస్త ముందుబాటులో ఉందని చెప్పడానికి మాత్రం సందేహమే లేదని నేను తలుస్తూ ఉన్నా. సార్, మరి ఇప్పుడు అంటే ఈ మూకమ్మడి అంటే 3 పార్టీలు 4 పార్టీలు కలిసి ఏకైకంగా ఒక జగన్ మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఒక్కడిని గెలిపించడానికి, ఒక్కడిని ఓడించడానికి ఈ రాష్ట్రంలో పలు పార్టీలు ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఇంకా వివిధ పార్టీలన్నీ కూడా కలిసి రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఉన్నాడు, ఆయన ఓడించాలంటే మనందరం కలవాలనేటువంటి ఆలోచనతో, భయంతో కూడినయే తప్ప ఒక్కడిని నెట్టేయటం కోసం 10 మందిని కూడగట్టుకున్నారే తప్ప అది మా పార్టీకి అది బలమే కానీ అది మేమేదో ఓడిపోతాం అనేటువంటి ఆలోచన కాదు. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెబుతా ఉన్నా. కిరణ్ గారు, నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడతా ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పట్టు నేను, కానీ మీరు అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఆంక్షలతో చేయొద్దు, మీరు చేసినా నేను నెలకు 30,000 జీతం ఇస్తాను, నన్ను నమ్మండి అని నా గురించి చెప్పండి అని చెప్పంటున్నారు. దాని మీద మీకు స్పందన ఏంటండి? అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తోక పార్టీలను అడ్డం పెట్టుకుని వీళ్ళు వాళ్ళ డేటా అంతా తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో వీళ్ళని తీసేస్తాం మేము వస్తే అనే సందర్భం కూడా ఉంది. ఈరోజు భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వాలంటీర్లను మేము కొనసాగిస్తాము, వాళ్ళకి జీతాలు ఇస్తాము మేము అనే భయంతో మాట్లాడుతున్నారే తప్ప గతంలో వీళ్ళు కానీ వీళ్ళు సపోర్ట్ చేసేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కానీ వీళ్ళంతా ఏం మాట్లాడారో ప్రజలు విన్నారు, పత్రికల్లో చూశారు. ఇవాళ మీరు ఏదో మాటలు చెప్పి వాళ్ళని ఏదో ముందుకు తీసుకెళ్తాము, మిమ్మల్ని ఏదో డెవలప్ చేస్తామంటే నమ్మే పరిస్థితులు ఇవాళ జనం లేరు. దానికోసం మీరు అంత ఇవాళ ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డికి విజయం ఖాయం. ఇప్పుడు విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం బాగా జరుగుతుందండి, అంటే మన స్కూళ్ళు డెవలప్మెంట్ చేశారు కదా, బాగా జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతూ ఉంది. దాని మీద పర్యవేక్షణ నడుస్తూ ఉంది. ప్రతి స్కూల్లో కూడా విద్యా బోధన ఎలా జరుగుతుంది, వీళ్ళకి అమ్మఒడి ఎలా వస్తుంది, విద్యా వసతులు, విద్యా కానుక, గోరుముద్ద ఎలా జరుగుతుంది అనేది ఎంఈఓలు కానీ ఇంకా ఆ శాఖలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షణ ఉంది. ఖచ్చితంగా బాగా జరుగుతున్నాయి. గతంలో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా అందరికీ ఆ పేరెంట్స్కి అందరికీ తెలుస్తూ ఉంది. దాంట్లో ఇవాళ చాలామంది విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఇవాళ జగన్మోహన్ వస్తే మరలా మా విధానాలు బాగుంటాయి అనేది ఆలోచనలో ఉన్నారు. దాంట్లో విత్సక్తి ఏమీ లేదు, ఖచ్చితంగా బాగుంది.
వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందండి. మరి పవన్ కళ్యాణ్ అనే అతను ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ దొరుకుతున్నారు ఈ యొక్క వాలంటీర్లు. వీళ్ళ దగ్గర లిస్ట్ మొత్తం మా దగ్గర ఉంది. ఒంటరి మహిళలకి టార్గెట్ చేస్తున్నారు, ఒంటరి ఆడపిల్లని టార్గెట్ చేసి ఇట్లా హ్యూమన్ రైట్స్ పాల్పడుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని మీద మీకు ఆలోచన ఏంటండి? గెలవలేని వాడు విన్నేనే చెబుతాడు, ఎన్ని కారణాలు ఏది చెబుతారు. అదే మేము ఇందాక చెప్పింది కూడా అదే. తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజున వీళ్ళ మీద ఎన్ని నిందలు వేశారు. ఈ రోజున నేను ఎక్కడ వాళ్ళని మాట్లాడలేదు, మీరంతా మాకు సహోదరులేను, మిమ్మల్ని కొనసాగిస్తామని ఈరోజు చెబుతూ ఉన్నారు. గతంలో మీరు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీరు ఖచ్చితంగా భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది భయపడి మీరు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. గతంలో ఇంకా 3 నెలల క్రితం 4 నెలల క్రితం కూడా మీరు పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడారో ఇవాళ ప్రజలు విన్నారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సార్, ఇప్పుడు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం గారు ఎంతమందికి ఎన్ని పథకాలు ఇచ్చారు, అయితే ఈ పథకాలు కొంతమంది రాలేదు అని అంటున్నారు. అంటే ఒక అప్పర్ క్లాస్ చూసుకుంటే వాళ్ళలో చాలా మంది రాలేదని చెప్పేసి ఈరోజు చర్చ జరుగుతుందండి. ప్రతి సచివాలయంలోనూ వాళ్ళ డేటా ఉంది, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందని. ఖచ్చితంగా ఇవాళ రైతులు, రైతు కూలీలు, పేద వర్గాలు సస్యశ్యామలంగా ఉన్నారు. ఈ రోజున ఇవాళ మేము డేటాతో సహా వచ్చాం. ఈ మధ్య మేము సచివాలయాల్లో మీటింగ్లు పెడితే 33 పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా మా నాయకులు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో 99% పైబడి ఇవాళ పథకాలు అందినాయని ప్రతి ఒక్కరు చెబుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు మేము చేస్తే మీరు చేయలేదు అనేది వాదనలో మేము ఇవాళ లేము. ప్రజలు ఖచ్చితంగా గతంలో బీసీ ఓటింగ్ చాలా తక్కువగా ఉండేది. అంటే ఉన్న వాళ్ళు కూడా పథకాలు అందలేదని చెప్పేసి నో బై మిస్టేక్ వాళ్ళకి ఏదైనా 6 స్టెప్ అడ్మిషన్స్ అని ఏదైనా కరెంట్ బిల్లు లేకపోతే ఏదో పథకానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా ఒకటారు ఆగితే ఆగొచ్చాము. కానీ టోటల్గా 99% ఖచ్చితంగా అమలైంది. అంటే ఇప్పుడు మీ ఈ రోజు ఎలక్షన్, రేపు రాబోయే ఎలక్షన్కి ఈ పథకాలు నమ్ముకొని వెళ్తున్నారా, ఇంకా వేరే ఇతర కారణాలతో వెళ్తున్నారండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఓసీలు, రైతు కూలీలు అంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. ఖచ్చితంగా మరలా పూర్తి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు వేమూరు నియోజకవర్గానికి క్యాండిడేట్గా అంటే గతంలో మనం ఇన్ఛార్జిగా వచ్చినట్టు వరికిల్ బాబు గారు, అశోక్ బాబు గారు విధి విధానాలు ఎలా ఉన్నాయి సార్? అంటే పార్టీకి అనుకూలంగా ప్రజలను మమేకం అవుతున్నారా? ఆయన కొత్తగా కొండేపి నియోజకవర్గం నుంచి వేమూరు నియోజకవర్గానికి రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కూడా పాత కొత్త అనేది లేకుండా ప్రతి వాళ్ళు కలుపుకుంటూ పోతూ ఖచ్చితంగా అందరిలోకి మమేకమయ్యి పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా గెలిచే వాళ్ళలో మొట్టమొదటి సీట్లో ఆయన ఉంటారని నేను చెబుతా ఉన్నా. మెజార్టీ అందరూ వచ్చండి అశోక్ బాబు గారు. మేము మా ఆలోచన విధానం, మా నాయకులు ఆలోచన విధానం 25,000 పైబడే ఆయన గెలుతానికి సిద్ధంగా ఉన్నారు ఏమూరు నియోజకవర్గంలో. ప్రతిపక్ష నాయకుడు నక్కాం బాబు గారు ఏందేముంది, ఇక్కడ లోకల్ అతను కాదు, గెలవగానే వెళ్ళిపోతాడు, నన్నే గెలిపిస్తుందని చెప్పేసి అనడం జరుగుతుందండి. ఆయన కూడా ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉన్నారో కూడా ఆయన కూడా ఒకసారి సరి చేసుకోవాలి. ఆయన ఇక్కడ ఓటరు కాదు, ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గ నివాసి కాదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మూడోసారి పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో అధినాయకుడు ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలన్నా ఆ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలి, అట్ట పోటీ చేస్తారు. అది రాజకీయాల్లో అది కామన్గా ఫస్ట్ నుంచి జరుగుతూ ఉంది. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చారంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన వాళ్ళ అశోక్ బాబు గారు ఎక్కడ కొండేపి నుంచి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వాటర్ లిస్టులో పేరు ఉంది, ఇక్కడ ఆధార్ కార్డు ఉంది ఆయనకి, ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఈ నియోజకవర్గంలో. అనేటటువంటి నాయకుడు ఎక్కడుంటున్నాడు? ఎక్కడ ఓట్లు వేపించుకుంటున్నాడు, ఎక్కడ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. ఆయన ఆధార్ కార్డు ఎక్కడుంది? గుంటూరులో ఉంది. మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. అది సార్, ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి జగన్ గారిని అతపాతాను తొక్కేస్తాను, నిన్ను ఈసారి రానేవు అని చెప్పి వీళ్ళు యొక్క మాట్లాడుతున్నారు. దాని మీద జగన్ గారు ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారని? మేము ఎలాంటి రియాక్షన్ ఇవ్వము. 2 నెలల్లో
సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పడానికో సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ గెలవటం అంటే మాకు నల్లేరు మీద నడకే. మా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థులు గెలిపించడానికి వాళ్ళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి ఎక్కడ భయపడేది లేదు. అంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసిన పక్క విజయం మీదే అంటారా సార్? భయపడే మీరంతా కలిశారు. ఒక్కళ్ళని మీరు తోసేయటం కోసం ఇంతమంది బలంగా ఉంటే అది తోసేయగలం అనే ఆలోచన మీది. అంతే తప్ప మేము ఎప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సింగిల్గానే వెళ్తాము, సింగిల్గానే గెలుస్తాం. వీళ్ళందరిని పెట్టుకుని మీరు గెలవాలనుకోవటం అనేది అది జరిగే పని కాదు. ఇవాళ టోటల్గా మాకు బీసీలో బాగా ఓటు శాతం పెరిగింది. ఈ రాష్ట్రంలో బీసీలు దాదాపుగా ఎన్నికల్ని వాళ్ళని ఎటు మొగ్గు చూపితే అటు గెలుతానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ బీసీ ఓట్లు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయి. సార్ ఇప్పుడు అశోక్ బాబు గారు ఈ వేమూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరుగుతున్నారు. ప్రతి గ్రామంలో వాళ్ళ సతీమణి గారు కానీ వీళ్ళు తిరుగుతారు. ప్రజలు రెస్పాన్స్ ఎలా? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు. కొత్తగా వచ్చినా సరే ఆయన గతంలో ఇన్ఛార్జీలు చేసినటువంటి అనుభవం ఉంది అశోక్ బాబు గారికి. ఆయన ప్రతి వర్గాల్లోకి చక్కగా పొద్దున్న 6 గంటలకు లేచి గ్రామాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క మంచి చెడు తెలుసుకుని ఏదన్నా ఇంకా చేయాలన్నా ఇప్పుడు వాస్తవంగా ఆయన సొంత నిధులతో కూడా ఎంతో కొంత పేద వర్గాల్లో లేకపోతే ఎక్కడైనా రోడ్లు బాగపోతేనో లేకపోతే ఎక్కడైనా కావాలంటేనో ఎవరైనా అవసరాలను బట్టి కూడా ఆల్రెడీ ఆయన గెలుపు ఓటములను పక్కన పెట్టేసేసి పనిచేయటానికి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన సత్యమణి లక్ష్మి గారు కూడా తన వంతు తాను కూడా గ్రామాల్లోకి వెళ్ళిపోయి మహిళలతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పథకాలు నెక్స్ట్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, జరుగుతున్నది వల్ల మనం అభివృద్ధి ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ ఆమె కూడా ముందుకి ఆయనతో పాటు ముందుకు వెళ్తూ ఉంది. ఆయనతో పాటు పిల్లలు కూడా చాలా చక్కగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో వరకుటి అశోక్ బాబు గారు జిల్లాలో గెలిచే వాళ్ళు మొట్టమొదటి వరుసలో ఉంటారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ కొల్లూరు మండలంలో బాగా పనిచేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది మాకు. అయితే వాళ్ళకు కూడా అట్లా పనిచేయటం కూడా తప్పు పట్టుకుంటున్నారు ప్రతిపక్షాలు. అది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళకి 50-60 ఇళ్ళు ఉంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళిపోయి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చింగ్ అని మేము అనుకుంటా ఉన్నాం. ఈ కొల్లూరు మండలంలో అంటే ఈ పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి జగనన్న కాలేజ్ అంతవరకు పూర్తయిందండి. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 70% దాకా అయిపోయింది. బిల్స్ వచ్చినాయండి. బిల్స్ అంటే కొంతమంది కట్టినంత వరకు వచ్చేసినాయి. ఎందుకంటే కొన్ని రోడ్ల కోసం కాస్త అక్కడక్కడ కొద్దిగా బ్రేక్ అవ్వడం జరిగింది. రోడ్లు లేకపోవడం వల్ల కొంచెం లోపలికి వెళ్ళిపోయి కొన్ని కట్టుకోలేని ఇళ్ళు దాదాపు 70% కూడా జరిగింది. మీ పార్టీలోనే కొల్లూరు మండలం పార్టీ క్యాడర్ మొత్తం కలిసి పనిచేస్తున్నారు అశోక్ గారికి. ఈ మండలంలో కొల్లూరు మండలంలో గతంలో డాక్టర్ మేరుగు నాగార్జున గారు మినిస్టర్గా పనిచేసి ఈ రోజున ఆయన సంతనవతలపాడు వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సొసైటీ పట్టాలు కానీ లేకపోతే ఇంకేదైనా పేదవర్గాలకు సంబంధించినవి కానీ ఈయన ఇక్కడ బాగా చేసి వెళ్ళారు. ఏనాడు ఎక్కడ ఎవరు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏ ఊరు నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడ కూడా పక్కాగా పర్మనెంట్ పట్టాలు ఎక్కడ ఇప్పించాల ఏ నియోజకవర్గంలో కూడా. అది ఈ మండలంలో ఈ లంక గ్రామాల్లో మొత్తంలో కూడా పర్మనెంట్ పట్టాలు ఇప్పించి వెళ్ళారు ఆయన. అదేవిధంగా ఆ జనవరి వాళ్ళ అశోక్ బాబు గారికి చాలా బలంగా పనిచేస్తూ ఉన్నారు. వర్గాలంటూ ఇక్కడ ఏమీ లేవు. నాగార్జున గారికి వర్గాలతో పని లేకుండా చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా అశోక్ బాబు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు కార్యకర్తలు. ఏదో కొన్ని వేమూరు ఉన్నటువంటి మండలాల్లో కొంత అంటే పార్టీ క్యాడర్ అసంతృప్తి ఉందంటున్నారు. దీన్ని అశోక్ బాబు గారు ఎలా ఫీల్ చేస్తారండి? అసంతృప్తి అనేది ఎక్కడ లేదు. అది బయట నుంచి వచ్చినటువంటి పుట్టించేటువంటి మాటలే తప్ప అశోక్ బాబు గారికి అసంతృప్తి అనేది లేదు. అంత కొత్త పాత లేకోకుండా ఇంకా అదనంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు అశోక్ బాబు గారు. ఈ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకి బాగా దగ్గరగా అంటే జగన్ గారి యొక్క ఆలోచన ఏంటంటే ఎక్కడ లంచం లేకుండా ప్రతి పని చేయాలని చెప్పేసి అంటున్నారు. అందుకని వాలంటీర్ వ్యవస్థ ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా ఈ యొక్క లోటు అంటే జరుగుతున్నాయా లంచాలు ఇచ్చి పని చేయించుకోవడం కానీ? లంచం అనే విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో
ఆ రోజు నుంచి వాళ్ళ లంచాలు ఇచ్చి పని చేయించుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రం మనకి ఈ మండలమే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే వాలంటీర్ వెళ్తున్నారు, మీకు పెన్షన్ కావాలంటే పెన్షన్ పెడుతున్నారు, లేకపోతే ఇంకేదైనా ఇల్లు కావాలంటే లేకపోతే ఇంకేమైనా పథకాలు కావాలంటే వాళ్ళు పెట్టిస్తున్నారు, సచివాలయంలో పెట్టిస్తున్నారు. ఎక్కడ కూడా లంచం అనే దానికి తావులేదు ఎక్కడ కూడా. అసలు అక్కడ దాకా వాళ్ళ సామాన్య ప్రజలు వెళ్ళే పరిస్థితి లేదు. గతంలో అయితే ఎక్కడి నుంచో మండలంలో నలుమూల వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలి, ఒక ఆర్ఐ దగ్గరికి, లేకపోతే విఆర్ఓలు, ఆర్ఐ, డిటిఈ, తర్వాత ఎంఆర్ఓ అలా వెళ్ళేవాళ్ళు. వీళ్ళ ఎవరు లేకపోయినా 2-3 రోజులు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ అది లేదు. ఆ గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి, ఈ మండలంలో వాళ్ళ 16 సచివాలయాలు ఉన్నాయి. ఆ గ్రామంలో వెళ్తారు, అప్లై చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ సాయంత్రం ఉదయం అదే విలేజ్ కాబట్టి వెళ్తారు. ఇవాళ ఏ ప్రజలు ఇబ్బంది పట్టాల. ఇప్పుడు మండల కేడర్ ఎలా పనిచేస్తుందండి అశోక్ గారికి? అంటే మండలంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారు, కన్వీనర్లు కానీ వీళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారా? ఏదైనా మండలంలో మాకు సూర్యదేవర రామకృష్ణ గారు అంటే పార్టీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో జడ్పీటీసీ గారు, ఎంపీపీ కమ్మెల నాంచారం గారు, వైస్ ఎంపీపీ మొరాల రాంబాబు గారు, కనపర్తి మోహన్ రావు గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో కార్యకర్తలంతా కూడా ఎటువంటి తేడాలు లేకోకుండా పనిచేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలుపుతూ ఉన్నారు స్టేట్ వైజ్గా. మొత్తం మేము కాదు, ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వరకుటి అశోక్ బాబు గారు గతంలో కొండేపీలో 2 పర్యాయాలు ఇన్ఛార్జిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా రావడం జరిగింది. ఆయన స్వతహాగా స్నేహశీలి స్వభావి, ఆయన విద్యావేత్త, గతంలో ఉద్యోగాలు చేసి చక్కగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం బాగుండి రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా కష్టపడతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎక్కడికో వెళ్ళకోకుండా దగ్గరలోనే ఈ ఏమూరు నియోజకవర్గంలోనే ఉంటూ అందరికి అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. ఆయన యొక్క నాయకత్వంలో మేమంతా పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేయటానికి అంతా సిద్ధంగా ఉన్నాం. ఆయన గెలిపించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి మేము అందరమే ఆయన విజయానికి మేము నాందిగా ఉంటామని మనం చేసుకుంటా ఉన్నాం.